సినిమా చూస్తున్నంత సేపు చాలా బావుంది. అండ్ స్టోరీలో కొన్ని లాజిక్స్ అయితే చాలా మిస్ అయ్యారని నాకనిపించింది. అండ్ అందులో ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే చాలా చిరాకు తెప్పించింది. అవేంటో అనేది విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'రాకాస'. సో, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకెళ్ళిపోదాం. మనకి స్టార్ట్ అవ్వడంనే మనకి మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, కొన్ని యుగాల నుండి 3 హెచ్చరికలతో మొదలవుతుందని స్టార్ట్ అవుతుందనమాట. ఆ తర్వాత ఒక హెచ్చరిక వచ్చేసి ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం మెరుస్తూ వెళ్ళడం. రెండో హెచ్చరిక వచ్చేసి ఊర్లో ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఎద్దులు, ఆవులు అవన్నీ స్కెల్టన్‌గా పడి ఉండటం. మూడో హెచ్చరిక ఏంటంటే భూమిలోంచి ఒక రాయి బయటకొస్తుంది. ఆ రాయి మీద బలివ్వాలి అని చెప్పేసి రాసుంటుందనమాట. సో, ఆ తర్వాత ఎవరు బలివ్వాలి అని అన్నది ఒక అక్షరాలతో ఒక తాళపత్రంలో ఉంటుందన్నమాట. తాళపత్రంలో కూడా భూమి నుంచే ఉంటుంది. అది మనకు సరిగ్గా చూపించరు. సో, ఇలాగా మూవీ అంతా స్టార్ట్ అవుతుంది. సో, కొన్ని 2000 ఇయర్స్ నుంచి, తర్వాత 500 ఇయర్స్ నుంచి అలా మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరు బలి ఇవ్వాలో వాళ్ళని పంపిస్తూ ఉంటారనమాట. ఆ హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి. ఆ తర్వాత ఒక చిన్న పాపను కూడా బలిస్తారనమాట. ఆ తర్వాత మనకి హీరో ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇయన్నీ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల దాని తర్వాత మన హీరో ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. మన హీరో ఏంటంటే అమెరికా నుండి ఇండియాకొస్తారనమాట. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. సో, ఇండియాకొచ్చిన తర్వాత ఒక బస్ ఎక్కుతాడు. సో, తన లవ్ స్టోరీ అంతా ఒక పూజారికి చెప్తాడు. పూజారిగా నటించినటువంటి వ్యక్తి తనిఖీల భరణి. సో, ఆయన జాతకం చెప్తాడు. అలాగే వశీకరణం ఇయన్నీ ఉంటాయన్నమాట. హైలైట్ ఏంటంటే తను ఎక్కిన బస్సు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి బస్ అనమాట. అది అతనికి కూడా తెలీదు. చివరిదాకా ఎవరు చెప్పరు. ఊరొచ్చిన దాని తర్వాత సో, తను ప్రేమించిన అమ్మాయి ఇంటికెళ్ళిన దాని తర్వాత పెళ్ళని తెలిసిన దాని తర్వాత ఎలాగైనా ఆ అమ్మాయి దక్కించుకోవాలని చెప్పి మళ్ళీ మన తనిఖీల భరణి దగ్గరికెళ్తే అక్కడ వాళ్ళ యొక్క కూతురు మన హీరోయిన్ అనమాట. నయనిక సారిక. నాకు పేరు అంతగా గుర్తులేదు. సో, ఆమె కూడా తండ్రి చేసే ఒక విద్యను తను కూడా చేస్తుందనమాట. సో, ఆమె దగ్గరికెళ్ళి ఎలాగైనా తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాకుండా తన దగ్గరికి వచ్చేలాగా ఏదైనా ఒక వశీకరణం ఇవ్వమని చెప్పి హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ కూడా హీరోకి హెల్ప్ చేస్తుంది. అదేంటంటే ఒక చిన్న కాటుక లాంటిది, ఒక బొట్టు లాంటివి ఇచ్చి ఆ హీరోయిన్ నడుముకి, అదే తను ప్రేమించిన అమ్మాయి నడుముకి పెడితే ఆ అమ్మాయి నీ వెనకే వచ్చేస్తుందని హీరోయిన్ చెప్తుందనమాట. సో, మన హీరో ఏం చేస్తారంటే ఎలాగైనా ప్రేమించిన అమ్మాయి దక్కించుకోవాలని చెప్పేసి ఆ కాటుక తీసుకెళ్ళి ఒక గుంపులో పెళ్లి కూతురు అలాగే లేడీస్ ఉన్న గుంపులో ఒక రూమ్లోకి వెళ్ళగానే మనోడు వెళ్ళేసేసి వెళ్ళగానే తలుపులు మూసుకుపోతాయి. సో, ఆ తర్వాత బయటకొచ్చేసరికి ఆ కాటుక ఆ అమ్మాయికి పెట్టా అని కాన్ఫిడెంట్‌గా వచ్చి చెప్తాడనమాట. సో, ప్రేమించిన అమ్మాయికి కాదు, తను పెట్టిందేంటంటే ప్రేమించిన అమ్మాయి వాళ్ళ మదర్‌కి. సో, ఇంకా జరిగేదేం లేదు. ఇంకా ఏం అవ్వదు. ఇంకా తనకి రాసిలేదని చెప్పేసి ఫుల్‌గా తాగేసి నైట్ అలా నడుస్తూ ఉంటే మన హీరోయిన్ అలా వచ్చి ఎందుకు ఏమిటి అని చెప్పి ఇలా ఓదార్చడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత తనిఖీల భరణి వచ్చి హీరోయిన్ తీసుకెళ్ళిపోవడం. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరోని జాగ్రత్తగా వెళ్ళమని ఒక డైరెక్షన్ చెప్తుంది. ఆ డైరెక్షన్‌లో వెళ్ళకూడదని చెప్తుంది. మనోడేంటంటే తాగేసి ఉంటాడు కాబట్టి వాడు వెళ్ళకూడని డైరెక్షన్‌కి వెళ్తాడు. వెళ్ళిన దాని తర్వాత అక్కడ మొదటి హెచ్చరిక చూస్తాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రం. తర్వాత ఇంకా అక్కడే పడిపోతారనమాట. సో, ఇందులో ఊరి పెద్దగా చేసింది ఆశీష్ విద్యార్థి అనమాట. సో, విలన్‌గా మనం చాలా సినిమాలు చూసాం కదా! ఆయన ఈ ఊరి పెద్దగా చేశారనమాట. ఆయనకి ఎప్పుడైతే ఈ కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి బలిచ్చేది ఆ సాంప్రదాయాన్ని నడిపిస్తున్నటువంటి అప్పటి నుంచి ఇప్పటి దాకా తన ముత్తాతల దగ్గర నుంచి ఆయన వరకు చేసే సాంప్రదాయం అనమాట. సో, ఆయనకి మాత్రం ఆ హెచ్చరికలు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ తర్వాత అలాగే ఆ హెచ్చరికలు బయటపడతాయి. హీరోని అప్పుడు పోయి ఉంటాడు కాబట్టి ఆ నైట్ మార్నింగ్ వచ్చి చూస్తే ఎవరో ఒక వ్యక్తి, ఊర్లో ఉన్న వ్యక్తి కనబడ్డనమాట. సో, అది ఈ హీరోనే ఈ కోట దగ్గర ఏదో చేశాడు, లోపల పంపించేశాడు, ఏదో చేశాడని చెప్పేసి ఒక పంచాయతీ పెట్టిచ్చేసి ఆ పంచాయతీకి మన బ్రహ్మాజీ పెద్దగా ఉండి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత 3 హెచ్చరికలు అలాగా చివరి హెచ్చరిక కూడా వస్తుందనమాట. సో, తాళపత్రం అనేది బయటకొస్తుంది. బయటకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్న లక్షణాలు బట్టి ఎవరిని బలివ్వాలంటే ఒక ముసలోడిని బలివ్వాలని అనుకుంటారు. సో, మన హీరో ఏంటంటే ఆ ముసలోడిని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. సో, ఆ తర్వాత ఆయన బలిచ్చే ముందే ముసలోడు చనిపోతారనమాట. సో, ఆ టైంలో ఇంకొకరు ఎవరో బలి ఇవ్వాలి. అదే లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన హీరో ఫ్రెండ్‌గా చేసినటువంటి గెటప్ సీను ఆయన సరిపోతాడని చెప్పేసి ఆయన లోపల పంపించడానికి ట్రై చేస్తాడు. తర్వాత మన హీరో అడ్డుపడి కొంచెం విధ్వంసం చేసిన దాని తర్వాత ఇంక హీరోయిన్‌ని పంపించాల్సి వచ్చిద్దనమాట. సో, ఆ తర్వాత లోపలికెళ్ళిన దాని తర్వాత మన హీరోయిన్ ఎలాగైనా వచ్చి ఆ కోటలోకొచ్చి మన హీరోని ఒక అడ్వెంచరస్ అంటే ఏదైతే ఈ హర్రర్ మూమెంట్ ఉందో అడ్వెంచరస్ అని ఫేస్ చేసి ఆ తర్వాత
వాళ్ళు బయటికి రావడం జరుగుతుందనమాట. సో ఇది స్టోరీ. సో ఈ సినిమాలో ఏది బాగుంది అని అంటే ఫస్ట్ మన స్క్రీన్ ప్లేలో మనం చూస్తే 3 యుగాల ఒక 3 హెచ్చరికలతో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఏంటంటే ఒక ఊరు అంటే కొన్ని యుగాల ముందు ఒక ఊరు ఒక మహమ్మారి పట్టడం వల్ల సో ఆ ఊరి యొక్క రాజు ఆ మహమ్మారి ఒక జబ్బుని పోవడానికి ఒక చీకటి రాక్షసుని నిద్రలేపడం జరుగుతుందనమాట. అతను ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు, ఏంటంటే తనకు ఒక నరబలి ఇవ్వాలి అని చెప్పేసి కుదుర్చుకుంటాడు. సో ఆ విధంగా ప్రతి ఏటా ఏదైనా హెచ్చరికలు వచ్చినప్పుడల్లా ఆ బలి ఇవ్వడం ఇవన్నీ చెప్తారనమాట. సో ఇక్కడ ఈ మూవీలో నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఒక బ్రహ్మరాక్షసుడు ఎవరైతే ఈ నిద్ర లేపుతారనేది ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరు? సో నిద్ర లేపారు, ఓకే, బలి ఇవ్వాలి. బలి ఇవ్వడం వల్ల అతనికి ఏమైనా శక్తులు వస్తాయా లేకపోతే ఏమవుతుంది ఇదని అన్నది క్లారిటీగా లేదని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాలో నాకు చాలా ఇరిటేషన్ అనే క్యారెక్టర్ ఎవరిది అంటే హీరో క్యారెక్టరే. నాకు చాలా సంగీత్ శోభన్ క్యారెక్టర్ నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది. అంటే అసలు తను వచ్చింది దేనికి? ఆ అమ్మాయిని పెళ్ళి ఆపడానికి. సో అంటే వచ్చిన క్యారెక్టర్ అలా వెళ్ళిపోయి చిన్న అంటే మరీ తుత్తర పనులు అనేటువంటి చేయకుండా కొంచెం క్యారెక్టర్ డీసెంట్గా ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అనిపించింది. కామెడీ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ ఆ ఓవర్ యాక్టింగ్ వల్లే నాకు చాలా చిరాకు అనిపించింది. సో క్యారెక్టర్ చాలా ఇరిటేషన్ అనిపించింది సంగీత్ శోభన్ క్యారెక్టర్. సో ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ని అయితే చాలా సరిపోయింది. హీరోయిన్కి ఆ క్యారెక్టర్కి తను బాగా సెట్ అయిపోయింది. సో ఇంకా గెటప్ సీన్ కూడా దాని తగ్గట్టు బాగానే చేశారు. అండ్ ఇందులో వెన్నెల కిషోర్ మనకి కనిపిస్తారనమాట. ఆయన కూడా చాలా బాగానే ఉంది. మిగతా ఓవరాల్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, కానీ ఈ లాజిక్స్ అనేవి నాకు అర్థం కాలేదు. ఇలాంటి మూవీ ఎలా నాకు అనిపించింది అంటే చూస్తున్నంతసేపు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఊరు బాగుండాలి అంటే దేవుడికి నరబలి ఇవ్వాలి, ఎక్కువగా మన ట్రైబల్ లాంటి మూవీస్లో వెబ్ సిరీస్లో మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటి అంటే వాళ్ళు దాంట్లో చూసి కాపీ చేశారని కాదు, ఆ థీమ్ తీసుకొని దాన్ని కొంచెం ఈ రాక్షసుడు అనే థీమ్ పెట్టి ఆ బ్రహ్మ రాక్షసుడు అనేది పెట్టారు. సో అండ్ ఇందులో ఏంటంటే మీకు ముందుగా నేను చెప్పాను కదా, ఒక పాపని బలిచ్చారు, కానీ రాక్షసుడి దగ్గరకు వచ్చేసరికి ఆ బిడ్డని పెంచుకోవడం, ఆ తర్వాత ఆ సినిమాలో మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఆ బాండింగ్ అది ఇది అంతా, కానీ నాకు ఎందుకు అది కూడా సెట్ అవ్వలేదు. అంటే అసలు బ్రహ్మరాక్షసుడు దేనికి, అసలు ఎలా వచ్చాడు? ఆ చీకటి రాక్షసుడు అనేటువంటి వ్యక్తికి ఆ బ్రహ్మరాక్షసులు అసలు ఎవరు, ఏంటి, అసలు అతను బలి ఇవ్వడం వల్ల ఏంటి? నాకు బలి ఇవ్వడం అని అంటే ఇంకోటి ఏంటంటే 3 హెచ్చరికల్లో తను చెప్పిన ఒక 3వ హెచ్చరిక ఏంటంటే ఆ ఊరు అందరూ యానిమల్స్ని బలి ఇవ్వాలి అండ్ ఒక గడప నుంచి మాత్రం మనిషిని పంపించాలి అన్న. ఒక గడప నుంచి మాత్రమే అని అన్నప్పుడు వంశపారపరంగా ఆ యొక్క కుటుంబం నుంచే వ్యక్తిని ఎవరో ఒకరు పంపించి నరబలి ఇవ్వాలి. సో అదొకటి మిస్ అయిందని నాకు అనిపించింది. అండ్ ఓవరాల్ కొన్ని ఇలా ఇంకా ఉన్నాయి చాలా చిన్న మిస్టేక్స్. సో సినిమా ఓవరాల్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ మీరు అసలు ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి, అసలు వీడికి బలి ఇవ్వడం వల్ల వీడికేంటి లాభం, సో ఇవన్నీ మీరు ఆలోచిస్తే మాత్రం చాలా లాజిక్స్ అయితే మిస్ అయ్యాని అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ డీసెంట్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు, మనకి బాగానే ఎంటర్టైన్ అవుతాం స్క్రీన్ ప్లే నుండి. అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే సో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ కొంచెం ల్యాగ్ అనిపించినా మనకు పర్లేదు, హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని ఏంటి కొంచెం స్లో ఉంది అని అనిపిస్తుంది. సో మళ్ళీ హీరో క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం, అంటే ఇమ్మెచ్యూర్ క్యారెక్టర్ని కాస్త మెచ్యూర్ క్యారెక్టర్ని చూపించేసరికి అది కొంచెం కనెక్ట్ అవ్వలేదు. అందుకని హీరో క్యారెక్టర్ చాలా ఇరిటేషన్ అనిపించింది. దానికంటే ముందు ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఏమీ అభ్యంతర సన్నివేశాలు ఏం లేవు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రాకాస 2 కూడా ఉందని మనకి హింట్ కూడా వస్తుందన్నమాట. సో ఓవరాల్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే, సో మరిన్ని రివ్యూస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.